నమస్తే. వెల్కమ్ టు హెల్త్ జోన్. మాతృత్వం అనేది ప్రతి స్త్రీకి ఒక గొప్ప వరం అనే చెప్పుకోవాలి. అయితే స్త్రీ బిడ్డకు జన్మనివ్వడం ద్వారా తన జీవితానికి పరిపూర్ణత వచ్చినట్టు భావిస్తుంది. అయితే ఈ క్రమంలో అంటే బిడ్డకి జన్మనిచ్చే క్రమంలో తన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. బరువు పెరిగిపోవడం, ఉన్నట్టుండి పొట్ట వదులుగా తయారవ్వడం, బ్రెస్ట్ పెరిగిపోవడం ఇలా చాలా రకాల సమస్యలతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని కోల్పోయే సిట్యుయేషన్స్‌ని మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా మంది మదర్స్‌లో మనం చూస్తూ ఉంటాం. అయితే చాలామంది డైట్స్ చేస్తూ ఉంటారు, ఎక్సర్‌సైజెస్ చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పటికీ కూడా మళ్ళీ పాత స్థితికి రాలేరు. అలా రాకపోవడం వల్ల కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని కోల్పోతూ ఉంటారు. చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ప్రెజెంట్ మనం ఎక్సర్‌సైజ్ ద్వారానే కాదు, ఎన్నో ఆధునిక చికిత్సలు మనకిప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి మామీ మేకోవర్. అసలు ఈ మామీ మేకోవర్ అంటే ఏంటి? ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు అపోలో హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుమా సంధ్యాల గారున్నారు. వారితో మాట్లాడదాం. ప్రతి మామ్‌కి ఫిట్‌గా ఉండాలి. టు గెట్ బ్యాక్ ఇంటూ దేర్ ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ అవేర్‌నెస్ ఉండడం వల్ల దాన్ని పాపులర్‌గా మనం వింటున్న టర్మ్ మామీ మేకోవర్. టమ్మీ టక్‌లో మోస్ట్‌లీ 3 కాంపోనెంట్స్‌ని కరెక్ట్ చేస్తాం. యూజువల్‌గా అబ్డోమెన్ పెరిగిన తర్వాత రిట్రాక్ట్ అయినప్పుడు కింద అంబిలికస్ కింద చాలా ఎక్సెస్ స్కిన్ సాగీగా ఉండిపోతది. అదొకటి ఎక్సెస్ స్కిన్ రిమూవ్ చేసేస్తాం. ఇంకొకటి మజిల్ డైవారికేషన్ అంటారు. సో, దాన్ని కూడా రిపేర్ చేసి స్ట్రెంథెన్ చేస్తాం. ఇంకొకటి ఫ్యాట్ డిపాజిట్స్. ఈ మధ్య కాలంలో ఫీమేల్ జెనిటల్ సర్జరీ అని చెప్పి వింటున్నాం మ్యామ్. అంటే ఏంటి ఇది? ఎలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది? ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పుకోలేక అలా అవును. చాలా హిడెన్‌గా ఉండిపోయేవి. కానీ ఈ మధ్య కాలంలో అవేర్‌నెస్ పెరగడం వల్ల కూడా వుమెన్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ విత్ దేర్ కంప్లెయింట్స్. ఈ ఇంప్లాంట్స్ వాడడం వల్ల క్యాన్సర్ ఏమన్నా ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఈ ఇంప్లాంట్స్ అనేది ఫారెన్ మెటీరియల్ సిలికోన్ ఇంప్లాంట్స్. దాంట్లో కొంతమందిలో స్టాటిస్టిక్స్ ప్రకారం సర్వే చేసిన దాంట్లో పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్‌లో ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏఎల్‌సీసీ అన్నది ఐడెంటిఫై చేశారు. బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి కొంతమంది కప్పింగ్ థెరపీ అని చెప్పి కొన్ని క్రీమ్స్ వాడడం, ఏవేవో టాబ్లెట్స్ వాడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా! మీరు దీన్ని బాగా మీడియాలో ఎంత వీలైతే హ్మ్. అంత వైరల్ చేయాలి. ఎందుకంటే ప్లీజ్ డోంట్ యూజ్ క్రీమ్స్, జెల్లీస్, టాబ్లెట్స్ ఫర్ బ్రెస్ట్ సైజ్ ఇంప్రూవ్‌మెంట్ డజంట్ వర్క్. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, మామీ మేకోవర్ అంటే ఏంటి? అంటే ఇందులో డెలివరీ అయిన తర్వాత స్త్రీకి ఎట్లాంటి మార్పులకి మామీ మేకోవర్ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది? సో, యాస్ యూ సెడ్ అదే ప్రెగ్నెన్సీ అండ్ గివింగ్ బర్త్ ఈజ్ వెరీ గ్రేట్ థింగ్. అదొక బ్లెస్సింగ్ ప్రతి వుమెన్‌కి. అండ్ అది ఎంజాయ్ చేస్తున్నప్పుడు సమ్‌వాట్ అంటే పోస్ట్ పార్టమ్ స్ట్రెస్ అంటారు. ఆ టైంలో బేబీని నరిష్ చేస్తూ, వాళ్ళని పెంచుతూ, లాక్టేషన్ చేస్తూ అండ్ మన బాడీలో వచ్చిన చేంజెస్‌ని యాక్సెప్ట్ చేస్తూ దాన్ని ఇది కొంతమంది మదర్స్‌కి అదొక స్ట్రెస్ లాగా అనిపించొచ్చు. పాతకాలం కంటే ఇప్పుడు మోర్ అవేర్‌నెస్ వచ్చిన తర్వాత ప్రతి మామ్‌కి ఫిట్‌గా ఉండాలి. టు గెట్ బ్యాక్ ఇంటూ దేర్ ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్ అని అనిపిస్తుంది. సో, ఈ సర్జరీస్ అన్నీ మనం ముందు చేసినా కూడా, ఇప్పుడు ఎక్కువ అవేర్‌నెస్ ఉండడం వల్ల దాన్ని పాపులర్‌గా మనం వింటున్న టర్మ్ మామీ మేకోవర్. సో, మామీ మేకోవర్‌లో మనం ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్ అన్నిటిని ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్‌కి కన్వర్ట్ చేయడానికి ఏమేం ప్రొసీజర్స్ చేయొచ్చో అవి హెల్ప్ చేసి మదర్స్‌కి కాన్ఫిడెన్స్ పెంచాలి. అది దాని ఎయిమ్. సో, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అకామిడేట్ చేయడానికి బేబీని టమ్మీ పెరగడం, మన మజిల్స్ మధ్యలో ఉండే మజిల్స్ కొంచెం సెపరేట్ అయ్యి అబ్డామిన్ పెరగడానికి హెల్ప్ చేస్తది. దాన్ని కామన్‌గా డైవారికేషన్ ఆఫ్ రెక్టై అని అంటూ ఉంటాం. సో, ఇవన్నీ మన ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ త్రూ చేంజెస్ వచ్చి బాడీలో అంటే ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడము కొన్ని దగ్గర అండ్ బ్రెస్ట్ కూడా పెరుగుతది. అంటే టు సపోర్ట్ లాక్టేషన్ అండ్ దెన్ తర్వాత ఫీడింగ్ చేసేటప్పుడు. సో, ఇవన్నీ చేంజెస్ మదర్స్‌లో కామన్. పోస్ట్ పార్టమ్ మదర్స్‌లో. ఇవన్నీ వీటి అన్నిటికి కూడా
వాళ్ళెంత డైట్ చేసి, ఎక్సర్సైజ్ చేస్తే ఎంతవరకు వీలైతే అంతవరకు రివర్ట్ అవుతాయి. సో, అట్లా రివర్ట్ అవ్వని ఛాన్సెస్ ఉంటే వాటికి మనం ప్రొసీజర్స్‌తో హెల్ప్ చేయొచ్చు. ఓకే. సో, ఈ మామీ మేకోవర్‌లో ఏ ప్రొసీజర్స్ అయితే ఉన్నాయో మ్యామ్? అంటే లైపోసెక్షన్, టమ్మీ టక్కి, బ్రెస్ట్ రిడక్షన్ ఇలా చాలా ఉంటాయి గదా! ఇవేవైనా కూడా అంటే మనం డెలివరీ తర్వాత ఎన్ని రోజుల తర్వాత మనం ఈ ప్రొసీజర్‌కి వెళ్ళొచ్చు? చాలా మందికి డౌట్ ఉంటది. హ్మ్. ఇప్పుడు నార్మల్ లేబర్ అయినా, సి సెక్షన్ 2 టైప్స్‌లో ఉండొచ్చు. నార్మల్ లేబర్ అయినప్పుడు ఎర్లీగా రికవర్ అవుతారు. అప్పుడేంటంటే ఎర్లీగా దే కెన్ గెట్ బ్యాక్ టు ఫిట్‌నెస్, వర్కౌట్స్ అవి చేయొచ్చు అండ్ హెల్తీ డైట్. ఎప్పుడైతే మనం వీఆర్ గెట్టింగ్ బ్యాక్ టు డైట్ అంటున్నామో, బికాజ్ అప్పుడు మనం లాక్టేషన్ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి, హెల్తీ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫిట్‌నెస్ వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ 3-4 వీక్స్ పోస్ట్ నార్మల్ లేబర్ అయినప్పుడు, నార్మల్ చిన్న ఆహ్, ఆహ్, రొటీన్ ఫిట్‌నెస్ యాక్టివిటీస్, కొంచెం ఎక్సర్‌సైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ వేరస్ సి సెక్షన్‌లో కనీసం 8-12 వీక్స్ మనం అబ్డామినల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్, అబ్డామిన్ మీద ప్రెషర్ పడే ఎక్సర్‌సైజెస్ చెయ్యం. సో, ఇది బేసిక్ డిఫరెన్స్. వెన్ దే గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్ అంటే హెల్తీ డైట్‌తో పాటు ఫిట్‌నెస్ ట్రై చేస్తూ ఉండగా, ఎంత వెయిట్ లాస్ అయితే అంత వెయిట్ లాస్, ఎంత ఫిట్‌నెస్ అయితే అంత ఫిట్‌నెస్, ఎంత ఈ మన ఫిజియోలాజికల్‌గా కూడా ప్రెగ్నెన్సీలో ఎంత అబ్డామిన్ పెరుగుతదో, దాంతో కూడా రిట్రాక్షన్ అవుతా ఉంటది. సో, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా కొన్ని సార్లు రెసిస్టెంట్ సైట్స్ ఉంటాయి. అక్కడ స్కిన్ ఎక్సెస్ ఉండొచ్చు. మజిల్ డైవారికేషన్ అంటే లూజ్ అయిపోయి ఉండొచ్చు. ఆర్ ఫ్యాట్ డిపాజిట్స్. అండ్ కమింగ్ టు ద బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి లాక్టేషన్ అయిపోయిన తర్వాత సాగీ అయిపోవచ్చు. డీఫ్లేట్ అంటే ఫస్ట్ లాక్టేషన్ కోసం బాగా లావుగా అయ్యి ఎంగార్జ్ అయిన బ్రెస్ట్ ష్రింక్ అయిపోయినట్టు అయిపోవచ్చు. దానివల్ల బ్రెస్ట్ లూజ్ అయిపోయి, సాగీ అయిపోయి జారిపోవచ్చు. ఇవన్నీ ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ పోస్ట్ ఎఫెక్ట్స్ అనమాట. ఇట్లా ఉండొచ్చు. దీనికి డిఫరెంట్ సైజ్ ఆఫ్ సర్జరీ చేస్తాం. దానిలో మోస్ట్ కామన్‌గా మీరు అడిగినట్టు టమ్మీ టక్. టమ్మీ టక్‌లో మోస్ట్‌లీ 3 కాంపోనెంట్స్‌ని కరెక్ట్ చేస్తాం. యూజువల్‌గా అబ్డోమెన్ పెరిగిన తర్వాత రిట్రాక్ట్ అయినప్పుడు కింద అంబిలికస్ కింద చాలా ఎక్సెస్ స్కిన్ సాగీగా ఉండిపోతది. అదొకటి ఎక్సెస్ స్కిన్ రిమూవ్ చేసేస్తాం. ఇంకొకటి మజిల్ డైవారికేషన్ అంటారు. అంటే మన అబ్డోమెన్ సెంటర్‌లో ఉన్న మజిల్ సెపరేట్ అవుతది. దానివల్ల నిల్చున్నప్పుడు అబ్డామిన్ ఇలా బల్జ్ అవ్వడం, పడుకున్నప్పుడు ఫ్లాట్ అయిపోవడం. ఇది జరుగుతది. సో, దాన్ని కూడా రిపేర్ చేసి స్ట్రెంథెన్ చేస్తాం. ఇంకొకటి ఫ్యాట్ డిపాజిట్స్. ఎక్కడెక్కడైతే అబ్నార్మల్ ఫ్యాట్ యూజువల్లీ లవ్ హ్యాండిల్స్ అంటాం, హ్మ్. బ్యాక్, బ్రా రోల్స్ అంటాం. ఇలాంటివన్నీ చోట్ల రెసిస్టెంట్ ఫ్యాట్ డిపాజిషన్ ఉంటది. సో, ఓకే. అవన్నీ లైపోసక్షన్ చేయడం. ఇవన్నీ కాంబినేషన్‌లో చేస్తే అబ్డామినల్ కాంటూరింగ్ అంటారు. అబ్డామిన్‌ని ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్‌కి ఎంత వీలైతే అంత తీసుకురావడానికి ట్రై చేస్తాం. అది టమ్మీ టక్. సో, అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ మమ్మీ మేకర్‌లో బ్రెస్ట్ సర్జరీస్ మోస్ట్ కామన్. దానిలో మీరు అడిగినట్టు రిడక్షన్ అవ్వచ్చు ఆర్ బ్రెస్ట్ లిఫ్ట్ అవ్వచ్చు. యూజువల్‌గా ప్రెగ్నెన్సీ తర్వాత మాసివ్ వెయిట్ లాస్ తర్వాత అంతా ష్రింక్ అయిపోయి సాగీ అయిపోతాయి. అవును. దానివల్ల ఒక్కొక్కసారి బరువుగా ఉండి సాగి ఉండొచ్చు ఆర్ జస్ట్ డీఫ్లేట్ అయిపోయి సాగి కూడా అవ్వచ్చు. రెండిటిని కరెక్ట్ చేయొచ్చు. సో, బ్రెస్ట్ ప్రొసీజర్స్ కామన్. ఆహ్, టమ్మీ టక్, బ్రెస్ట్ ప్రొసీజర్స్ అలాగే మన లైపోసక్షన్ ఎక్కడెక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయో అవి కామన్‌గా చేయించుకుంటారు. దాంతో పాటు మోస్ట్ కామన్‌గా ఫీమేల్ జెనైటల్ సర్జరీ కూడా యాడ్ చేయొచ్చు మమ్మీ మేకర్‌లో. ఓకే. సో, ఈ 2 ఆర్ మోర్ ప్రొసీజర్స్ కాంబినేషన్‌లో చేస్తేనే దాన్ని మామీ మేకవర్ అంటారు. ఇండివిడ్యువల్‌గా కూడా చేస్తాం అందరికీ. మామీ మేకవర్‌లో ఏంటంటే, ఇప్పుడు 2 ప్రొసీజర్స్ చేశామనుకోండి డిఫరెంట్‌గా, ప్రతిదానికి రికవరీ ఉంటది. ప్రతిదానికి వర్కింగ్ వుమెన్ అవ్వుండొచ్చు, హౌస్ ఇది కూడా అయ్యుండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళకి రెస్ట్ అంటూ కావాలి, రికవరీ పీరియడ్ అంటూ కావాలి. ప్రతిదానికి 2-3 వీక్స్ అంటే మోటివేషన్ తగ్గిపోతది కదా! ఆ! అందుకని పేషెంట్ సేఫ్టీని కన్సిడరేషన్‌లో పెట్టుకుంటూ 2 ఆర్ మోర్ ప్రొసీజర్స్ కలిపి ఒకేసారి చేయగలిగితే వాళ్ళకి మంచి మోటివేషన్ ఉంటది. ఒక్క సిట్టింగ్‌లో దే కెన్ గెట్ బ్యాక్ ఇంటూ షేప్ అన్నది మామీ మేకవర్ వెనకాలున్న ఐడియా. సో, ఈ మధ్య కాలంలో ఫీమేల్ జెనిటల్ సర్జరీ అని చెప్పి వింటున్నాం మ్యామ్. అంటే ఏంటి ఇది? ఎలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది? సో, ఫీమేల్ జెనిటల్ సర్జరీలో చాలా కాంపోనెంట్స్ ఉండొచ్చు. ఒకటి కాస్మెటిక్ ఇండికేషన్స్ కోసం చేస్తాం. కొన్ని ఫంక్షనల్ ఇండికేషన్స్ కోసం చేస్తాం. ఇంతకుముందు అందరూ అంటే ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళు కాదు. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పుకోలేక అలా అవును. చాలా హిడెన్‌గా ఉండిపోయేవి. కానీ ఈ మధ్య కాలంలో అవేర్‌నెస్ పెరగడం వల్ల కూడా వుమెన్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ విత్ దేర్ కంప్లెయింట్స్.
సో, కొన్ని కొన్ని సార్లు వెజైనల్ ఇచ్చింగ్ కానీ, జెనిటల్ ఏరియా ఇచ్చింగ్ కానీ, డ్రైనెస్ కానీ మోస్ట్ కామన్‌గా కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. డిశ్చార్జ్ కంప్లెయింట్ చేస్తారు. దాని తర్వాత పెయిన్ డ్యూరింగ్ ఇంటర్‌కోర్స్ అండ్ ఫియర్ డ్యూరింగ్ ఇంటర్‌కోర్స్ ఇట్లాంటివి చాలా కండిషన్స్ ఉంటాయి. అండ్ డిస్‌సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. ఆర్ వెరీ లూజ్ వెజైనా పోస్ట్ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ తర్వాత మోస్ట్ కామన్ ఇలాంటివన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. అవి ఉన్నాయి అని తెలియని వాళ్ళు కొంతమంది ఉంటే, ఉన్నా కూడా ఇవి ఎంతవరకు సేఫ్, అసలు చేస్తే మంచిదేనా అని డౌట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. దేర్ ఆర్ మెనీ ప్రొసీజర్స్ బోత్ సర్జికల్ అండ్ నాన్ సర్జికల్. ఓకే. మనం దాన్ని ఫీమేల్ జెనైటల్ సర్జరీలో చేస్తాము. విచ్ ఆర్ వెరీ సేఫ్ అండ్ అందరూ దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే. సో, పీఆర్‌పీ, బొటాక్స్ అని చెప్పి ఏవో చెప్తున్నారుగా యెస్. మ్యామ్. మీరు ఇవి జెనటల్ సర్జరీలో కూడా చాలా కామన్‌గా వాడుతున్నాము. పీఆర్‌పీ అన్నది వెజనల్ రిజువినేషన్‌కి చాలా ఇదిగా వాడుతున్నాము. అండ్ బొటాక్స్ కూడా దేర్ ఆర్ సర్టెన్ కండిషన్స్ వెజైనిస్మస్ అని అలాంటి వాటికి దానికి బొటాక్స్ కూడా వాడతాము. అండ్ సర్జికల్‌గా కూడా లూజ్ అండ్ వెజైనా అలా ఉన్నప్పుడు వెజైనోప్లాస్టీ అని చేస్తాం. వెజైనోప్లాస్టీ కూడా నాన్ సర్జికల్ మెథడ్స్ ఉంటాయి అండ్ సర్జికల్ మెథడ్స్ కూడా ఉంటాయి. సో, ఇవన్నీ కంప్లీట్‌లీ సేఫ్ ప్రొసీజర్స్. ఉమెన్‌కి డౌట్ ఉన్నప్పుడు ప్లాస్టిక్ హ్మ్. సర్జరీని కన్సల్ట్ చేస్తే వాళ్ళ ఆప్షన్స్ తెలుస్తాయి. ఇంతకుముందు ఎక్స్‌ప్రెస్ చేయడానికే అవును. భయపడేవాళ్ళు. ఇప్పుడు యాస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ మామీ మేకోవర్ కూడా మెనీ పీపుల్ ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ దేర్ విషెస్. హ్మ్. ఇలా ఉంటది అని చెప్తే సో, వాళ్ళకి మేము ఆప్షన్స్ చెప్తాం కాబట్టి అండ్ మామీ మేకోవర్‌లో ఒక పార్ట్ లాగా చేయొచ్చు కదా! సో, అదే అవును. రికవరీలో అయిపోతది అండ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా రీబిల్డ్ అవుతది. ఓకే. సో, చాలామంది అంటే భయపడుతూ ఉంటారు ఎక్స్‌ప్రెస్ చేయడానికి అండ్ సర్జికల్ ప్రొసీజర్‌కి కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు మ్యామ్? యూజువల్‌గా ఏంటంటే, ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ వాటిల్లో ఆర్ సోషల్ మీడియాలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల అందరూ నాన్ సర్జికల్ మెథడ్ ఈజీగా ఫాలో అయిపోయి రాంగ్ అడ్వైజులు తీసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ రావట్లేదు. అదే ఒక ప్లాస్టిక్ సర్జన్‌ని, క్వాలిఫైడ్ డాక్టర్‌ని కలిస్తే వాళ్ళకి ఒక్క సర్జరీయే కాదు, నాన్ సర్జికల్ మెథడ్స్ కూడా చాలా ఉంటాయి. చాలా సింపుల్‌గా చేసే ప్రొసీజర్సే ఉంటాయి. వాళ్ళకున్న కండిషన్ ఏంటో డయాగ్నోస్ చేయాలి ఫస్ట్. దానికి ఏం ట్రీట్మెంట్ ఆప్షన్సో వాళ్ళకిచ్చి పర్టిక్యులర్ థింగ్ మేము సజెస్ట్ చేస్తాం. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏంటంటే సెలెక్ట్ క్వాలిఫైడ్ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ కన్సల్ట్ దెమ్. వితౌట్ కన్సల్టింగ్ దెమ్ డోంట్ గో ఫర్ ఎనీ ట్రీట్మెంట్స్ వెదర్ సర్జికల్ ఆర్ నాన్ సర్జికల్. ఓకే. సో, అంటే ఇప్పుడు మామీ మేకోవర్ అనగానే కొంతమందిలో కొన్ని డౌట్స్ ఉంటాయి మ్యామ్. అంటే ఇప్పుడు బ్రెస్ట్ సాగి అయిపోవడం కానీ, టమ్మీ టక్ అని అంటే పొట్ట వదులుగా అయిపోవడం. ఇలాంటివి అయినప్పుడు అంటే డెలివరీ తర్వాత ఎప్పుడు చేయించుకోవాలి అనే డౌట్ హ్మ్. కొంతమందిలో హ్మ్. ఉంటే, ఇంకా కొంతమందిలో సెకండ్ కిడ్‌కి కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో, సెకండ్ కిడ్‌కి ప్లాన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను ప్రొసీజర్ చేయించుకున్నా కూడా ఆ తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లమ్ వస్తూ ఉండొచ్చు అనే ఫీల్ కొంతమందిలో ఉంటుంది. సో, ఏది బెస్ట్ అంటారు? అంటే ఆ! చేపించుకోవచ్చా? సో, కరెక్ట్. మీరు అడిగిన 2 డౌట్‌లు చాలామంది హ్మ్. అడుగుతారు అండ్ కామన్‌గా వచ్చేది. ఒకటి, ప్రెగ్నెన్సీ అయిన ఎంత కాలానికి సర్జరీ చేయించుకోవచ్చు. నార్మల్‌గా మనం ప్రెగ్నెన్సీ తర్వాత మనం అనుకున్నాం గదా! నార్మల్ లేబర్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేయాలి, హ్మ్. సి సెక్షన్ అయితే అవును. ఎప్పుడు స్టార్ట్ చేయాలి. కన్సల్టేషన్ డాక్టర్‌ని ఎప్పుడు చేయాలి అంటే యూజువల్‌గా టమ్మీ టక్ లాంటివి పోస్ట్ ప్రెగ్నెన్సీ 6 మంత్స్ తర్వాత నుంచి మనం దాన్ని అంటే కన్సల్ట్ చేయొచ్చు అండ్ ప్రొసీజర్ అటెంప్ట్ చేయొచ్చు టమ్మీ మీద, అబ్డోమెన్. అండ్ బ్రెస్ట్ అయితే యూజువల్‌గా ఏం చేస్తామంటే లాక్టేషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్‌గా స్టాప్ అయిన బ్రెస్ట్ మీదే సర్జరీ చేస్తాం. సో, అందుకనే యూజువల్‌గా ఏంటంటే 6 మంత్స్ కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి దాని తర్వాత ఎప్పుడైనా డాక్టర్‌ని కన్సల్ట్ చేయొచ్చు. వాళ్ళు టమ్మీ టక్ బ్రెస్ట్ అనుకుంటే యూజువల్‌గా లాక్టేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్స్ మీద చేయొచ్చు. అండ్ ఉట్టి టమ్మీ టక్కే అనుకుంటే ఎప్పుడైనా 6 మంత్స్ తర్వాత కన్సల్ట్ అయ్యి దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని చేయొచ్చు. అంటే ఎప్పుడు చేయించుకోవాలి అనే డౌట్ చాలా మందిలో ఆ! ఉంటుంది. మళ్ళీ అంటే ఇప్పుడు మనం సర్జరీ చేయించుకున్నా మళ్ళీ సేమ్ సెకండ్ ప్రెగ్నెన్సీ. సిట్యుయేషన్‌కి యాహ్! రావచ్చు కరెక్ట్. కదా! సో, యెస్, కరెక్ట్. ఇప్పుడు మనం అన్నీ మమ్మీ మేకవర్‌లో అన్నీ కలిపి చేయించినా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే ఇవే సేమ్ థింగ్ రిపీట్ అవుతది. సో, యూజువల్‌గా ఏం చెప్తామంటే ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాంటి ప్రొసీజర్స్ చేయించుకుంటే బెటర్ అని చెప్తాం. బట్ సర్టెన్ సిట్యుయేషన్స్‌లో వుమెన్‌కి కాన్ఫిడెన్స్ రీగెయిన్ చేయాలి ఫస్ట్. తర్వాత కిడ్ గురించి ప్లాన్ చేసుకుంటాము అనుకునే వాళ్ళకి కూడా అడ్వైస్ చేస్తాము. టమ్మీ టక్ చేయించుకున్న తర్వాత వి విల్ ఆస్క్ దెమ్ టు వెయిట్ ఫర్ సర్టెన్ పీరియడ్ బిఫోర్ కన్సీవింగ్.
ఓకే. అది కనీసం 1 ఇయర్ ఆగి దే కెన్ కన్సీవ్ అని చెప్తాం. బట్ యూజువల్లీ ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత చేసుకుంటే ఎప్పుడైనా బెటర్. ఓకే. కొంతమంది కొన్ని కేటగిరీస్‌లో సెలెక్టివ్‌గా చేస్తాం. ఓకే. సో, యూజువల్లీ ఏ సర్జరీ అయినా యాస్ సూన్ యాస్ పాసిబుల్ చేయించుకుంటేనే బెటర్ కదా మ్యామ్. బట్ కిడ్‌కి అట్‌లీస్ట్ 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది. పర్లేదా అంటే కిడ్ తర్వాత కూడా చేయించుకోవచ్చా? రిజల్ట్ బానే ఉంటుందా? రిజల్ట్ అయితే బానే ఉంటది కానీ, ఇప్పుడు యూజువల్‌గా మీరన్నట్టు ఎఫర్ట్ వేస్ట్ అయిపోతది అన్న బాధే ఎక్కువ. ఇప్పుడు హ్మ్. ఇంత చేసి మళ్ళీ అన్నీ టైటన్ చేసి, అబ్డోమెన్ ఎక్సెస్ స్కిన్ తీసేసి, లైపోసక్షన్ చేసి, ఆ అబ్డామినల్ కాంటూరింగ్ బాగొచ్చిన తర్వాత, మళ్ళీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ సైకిల్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ మళ్ళీ ఈ చేంజెస్ రివర్ట్ అవుతాయి కదా! అవును. సో, అది మళ్ళీ 2 సార్లు వాళ్ళు ఇదే ప్రాసెస్‌ని అండర్‌గో అవ్వాలి. అందుకని కొంతమందికేం చెప్తామంటే, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాతయితే ద రిజల్ట్స్ విల్ బి లాంగ్ లాస్టింగ్. ఇఫ్ ఓకే. దే వాంట్ టు ప్లాన్ అనదర్ కిడ్, ఇట్ ఈస్ నాట్ అ కాంట్రా ఇండికేషన్. బట్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఎప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు అని ఎక్స్‌ప్లెయిన్ చేసి చేస్తాం. ఓకే. సో, కొంతమంది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ సెకండ్ కిడ్ ప్లానింగ్ ఉండకపోవచ్చు. సో, ఇలాంటి మమ్మీ మేకోవర్ జరిగిన తర్వాత సెకండ్ కిడ్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి అంటే పిల్లలకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయా? యూజువల్‌గా ఏముండదు. పిల్లలకేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండదు. మనకు ఓన్లీ కన్సిడరేషన్ ఏంటంటే, అన్నీ చేసిన రిపేర్స్ మళ్ళీ స్ట్రెచ్ అయిపోయి, మళ్ళీ ప్రెగ్నెంట్ స్టేట్‌కి మనం ఎలా తెచ్చామో, ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్‌లో మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతది. సో, కాస్మెటికల్లీ మళ్ళీ రిజల్ట్స్ లాస్టింగ్‌గా ఉండవు కదా! సో, అవును. వాళ్ళు చేయించుకున్న దానికి హ్యాపీగా ఉండరు అన్న దాన్ని ఒకటే కన్సిడరేషన్ తప్ప పిల్లలకేం సైడ్ ఎఫెక్ట్స్ రిస్క్ ఉండవు. ఫ్యాక్టర్స్ ఏముండవు. ఓకే. సో, ఇక బ్రెస్ట్ రిడక్షన్ విషయానికొస్తే మ్యామ్ చాలా మందిలో అంటే లాక్టేషన్ తర్వాత బ్రెస్ట్ లూజ్ అయిపోతూ ఉంటుంది. సాగీ అయిపోతూ ఉంటుంది. అంటే దీనికి కారణం ఏంటి? ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి? యూజువల్‌గా మన బాడీ ప్రెగ్నెన్సీలోను ఇట్ ప్రిపేర్స్ ఫర్ లాక్టేషన్. బ్రెస్ట్ మిల్క్ సెక్రీషన్‌కి ప్రొడక్షన్ అండ్ ఫీడింగ్ కోసము బ్రెస్ట్ గ్లాండ్స్ హైపర్ట్రోఫీ అయ్యి ప్రిపేర్ అవుతా ఉంటాయి. సో, మిల్క్ సెక్రీషన్ వచ్చినప్పుడు అంతా ఎంగార్జ్‌మెంట్ లాగా వస్తది. సో, వన్స్ లాక్టేషన్ తగ్గిపోయిన తర్వాత అంతా ష్రింక్ అయిపోయినట్టు అయిపోద్ది. అకామిడేట్ చేయడానికి ఇంక్రీజ్ అయిన బ్రెస్ట్ ష్రింక్ అయిపోవడం వల్ల సాగి అయిపోతది. సో, ఒక్కొక్కసారి డీఫ్లేట్ అయిపోయినట్టు పల్చబడిపోయి మొత్తం జారిపోతది కొంతమందిలో. అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్కిన్ ఎలాస్టిసిటీ. చాలా సాగిపోయినోళ్ళు ఉంటారు. మోడరేట్‌గా సాగిపోయినోళ్ళు ఉంటారు. వాల్యూమ్ తగ్గిపోయినోళ్ళు కూడా ఉంటారు. 2 కలిపి కూడా ఉంటారు. సో, అలా జారిపోయిన బ్రెస్ట్‌ని మళ్ళీ రౌండ్‌గా, ఎలివేటెడ్‌గా లిఫ్ట్ చేయడాన్నే మాస్టోపెక్సీ ఆర్ బ్రెస్ట్ లిఫ్ట్ అంటారు. ఒక్కొక్కసారి వాల్యూమ్ కూడా యాడ్ చేయాల్సొస్తది. బికాజ్ వాల్యూమ్ కూడా డీఫ్లేట్ అయిపోయి ఉంటది. హ్మ్. అలాంటి వాళ్ళకి కూడా వాల్యూమ్ యాడ్ చేస్తాం. ఎయిదర్ బ్రెస్ట్ ఇంప్లాంట్ అయ్యుండొచ్చు ఆర్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్. సో, దాంతో మొత్తానికి మాస్టోపెక్సీ అలాంగ్ విత్ ఆగ్మెంటేషన్ కూడా చేయొచ్చు. ఓకే. బ్రెస్ట్ లిఫ్ట్‌కి, బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటి మ్యామ్? అంటే ఎవరిలో ఏది? యాహ్! ఇంప్లాంట్స్ అంటే వాల్యూమ్ పెంచడం కోసం. ఓకే. దాంట్లో అందరి ఇంప్లాంట్ కేసెస్‌కి మాస్టోపెక్సీ అవసరం లేదు. అంటే బ్రెస్ట్ లిఫ్ట్ అందరికీ అవసరం లేదు. ఎవరికైతే సాగీ బ్రెస్ట్స్ ఉంటాయో, నిప్పుల్ ఏరియా‌ల కిందకి జారిపోతాయో, బ్రెస్ట్ బాగా కిందకి జారిపోతదో, అలాంటి వాళ్ళకి బ్రెస్ట్ లిఫ్ట్ కావాలి. కొంతమందికి సాగీ బ్రెస్ట్‌లో కూడా వాల్యూమ్ బానే ఉన్న వాళ్ళకి, వాళ్ళ బ్రెస్టే యూజ్ చేసి లిఫ్ట్ చేయొచ్చు. దాన్ని ఆటో ఆగ్మెంటేషన్ అని గూడా అంటారు. ఒక్కొక్కసారి వాల్యూమ్ ఉండదు బ్రెస్ట్‌లో. ఓన్లీ సాగీ స్కిన్ ఉంటది. అలాంటప్పుడు వాల్యూమ్ యాడ్ చేయొచ్చు. అలాగా ఇంప్లాంట్స్ వాడొచ్చు ఆర్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ వాడి వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తూ లిఫ్ట్ చేస్తాం. సో, ఓకే. 2 ప్రొసీజర్స్ కాంబినేషన్‌లో చేయొచ్చు. అండ్ ఈచ్ ప్రొసీజర్ కూడా ఇండివిడ్యువల్‌గా చేయొచ్చు. ఓకే. సో, ఈ ఇంప్లాంట్స్ వాడడం వల్ల చాలా మందిలో ఒక భయం ఉంటుంది మ్యామ్. అంటే క్యాన్సర్ ఏమన్నా ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి. ఇది నిజంగా నిజమేనా? ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? కరెక్ట్. సో, ఈ ఇంప్లాంట్స్ అన్నది ఫారెన్ మెటీరియల్. సిలికోన్ ఇంప్లాంట్స్. దాంట్లో కొంతమందిలో స్టాటిస్టిక్స్ ప్రకారం సర్వే చేసిన దాంట్లో పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్‌లో ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏఎల్‌సీసీ అన్నది ఐడెంటిఫై చేశారు. బట్ దానికేమి ఈ ఇంప్లాంట్ ఇన్ని రోజులు వాడితే ఇంత రిస్క్ అన్నది ఏం లేదు. అలా అని చెప్పి కంప్లీట్‌గా నో అని చెప్పి కూడా అనలేదు. సర్టెన్ టెక్స్చర్స్ ఆఫ్ ద ఇంప్లాంట్‌లో ఇది మోర్ కామన్ అని ఐడెంటిఫై చేసి ఆ టెక్స్చర్స్‌ని ఇప్పుడు మార్చారు. బట్ స్టిల్ ఎనీవే ఓవర్ 40 ఇయర్స్ ఆ ఇంప్లాంట్ మీ బాడీలో ఉంటే దేర్ ఈజ్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ రిస్క్ అని చెప్పి చెప్తారు. అది మనం చెప్తాము. బట్ అది ఫస్ట్ వెరీ మేజర్ థింగ్ కాదు. అది అందరికీ వస్తది అని కాదు.
బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మనం అందరిలాగే బ్రెస్ట్‌ని యూజువల్‌గా మనం చెప్పినట్టు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషను, తర్వాత 40 దాటితే ఇమేజింగ్ కూడా చేయించాలి. ఓకే. ఇది ప్రతి వుమెన్ తన ఏజ్ పెరిగే కొద్దీ చేయించుకోవాలి. ఇంప్లాంట్ పెట్టిన వాళ్ళు కూడా సిమిలర్ ప్రొసీజర్‌ని కంటిన్యూ చేయాలి. సో, అది కేర్‌ఫుల్‌గా ఉంటే సరిపోతది. ఓకే. దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే. సో, ఈ బ్రెస్ట్ లిఫ్ట్ కానీ, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తర్వాత కానీ, మళ్ళీ పిల్లలకి లాక్టేషన్ అనేది ఏం ప్రాబ్లమ్ ఉండదంటారా? సో, ప్రొసీజర్‌ని బట్టి. ఇప్పుడు మనం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టినా కూడా బ్రెస్ట్ గ్లాండ్ కింద పెడుతున్నాం. ఆర్ మజిల్ కింద పెడతాం. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్ ఉంటాయి. అలా పెట్టినప్పుడు బ్రెస్ట్ గ్లాండ్ బానే ఉంటది కాబట్టి యూజువల్లీ లాక్టేషన్‌ని ఎఫెక్ట్ చేయదు. వేరాజ్ బ్రెస్ట్ రిడక్షన్‌లో వన్ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ విల్ బీ ఇంటాక్ట్. దాంట్లోనే గ్లాండ్స్, డక్ట్స్, నిప్పుల్ ఏరియాలా ఉంటది. దానిలో నుంచి బ్రెస్ట్ మిల్క్ సెక్రీషన్ వస్తది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ మనం బ్రెస్ట్‌ని ఇంటర్ఫియర్ చేస్తున్నప్పుడు కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ రిస్క్ ఫర్ నాట్ ఏబుల్ టు లాక్టేట్ ఉండొచ్చు. ఓకే. అంటే ఒక బ్రెస్ట్‌లో తక్కువ మిల్క్ రావడం ఆర్ ఒక బ్రెస్ట్ సరిగ్గా ఫీడ్ చేయకుండా ఇంకో బ్రెస్ట్‌లో బాగా రావడం ఇలాంటివన్నీ జరగొచ్చు. ఓకే. కానీ అవన్నీ రేర్. ఓకే. మనం చేసే ప్రొసీజర్స్‌లో యూజువల్‌గా అంతా నార్మల్‌గా అయిపోతే బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే. బట్ దేర్ ఆర్ రేర్ ఛాన్సెస్ ఫర్ సర్టెన్ కండిషన్స్. ఓకే. సో, లాక్టేషన్ తక్కువ రావచ్చు. బట్ లాక్టేషన్ ఈజ్ సేఫ్. లాక్టేషన్ అనేది పాసిబుల్. ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టినా, బ్రెస్ట్ రిడక్షన్ చేసినా, మనం చేసే ప్రొసీజర్స్‌లో కొన్నిట్లో తప్ప మెజారిటీ ఆఫ్ ద ప్రొసీజర్స్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ అవుతుంది. అది మనం పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. బట్ బ్రెస్ట్‌ని ఇంటర్ఫియర్ అవుతున్నప్పుడు బ్రెస్ట్‌తో ఒక్కొక్కసారి ఇది పాసిబుల్. ఒకసారి తక్కువ లాక్టేట్ చేయడం కానీ, ఒక బ్రెస్ట్‌లో మిల్క్ వచ్చి ఒకటి రాకపోవడం కానీ అట్లా జరగచ్చు. ఓకే. సో, కొంతమందిలో మనం చూస్తే మేడం బ్రెస్ట్ వెయిట్ ఎక్కువగా ఉండి బ్యాక్ పెయిన్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో బ్రెస్ట్ రిడక్షన్ అనేది ఎలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది? యూజువల్‌గా బ్రెస్ట్ రిడక్షన్ అన్నది మోస్ట్‌లీ నాట్ కాస్మెటిక్ సర్జరీ. ఇట్స్ మోర్ ఫంక్షనల్. ఎందుకంటే బ్రెస్ట్ అంత హ్యూజ్ బ్రెస్ట్‌ని ఏ ఏజ్ నుంచి వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటే అది వాళ్ళకి చాలా బర్డెన్ లాగా ఉంటది. సివియర్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఎక్కువసేపు కూర్చొని పని చేస్తున్నా కూడా ఆ పెయిన్ సివియర్ అయిపోవడం అండ్ స్ట్రాప్ కట్స్ బ్రాకి ఇక్కడంతా కట్స్ ఉంటాయి. తర్వాత బ్రెస్ట్ కింద భాగంలో స్వెట్ రావడం వల్ల, హైజీన్ సరిగ్గా లేకపోవడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నిటితో చాలా బాధపడుతూ ఉంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సోషల్ ఇన్హిబిషన్. వాళ్ళకి నచ్చిన డ్రెసెస్ వేసుకోలేరు. అందరూ వాళ్ళనే చూస్తున్నారని ఫీలింగ్. ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇవన్నీ చాలా కామన్. అవును. సో, ఇలాంటి వాళ్ళకి బ్రెస్ట్ రిడక్షన్ అన్నది చాలా ఉపయోగకరం అండ్ ఇట్ ఈస్ మోర్ ఫంక్షనల్. ఈ బరువుని ఎక్కువ ఏదైతే వాళ్ళు మోస్తున్నారో ఒక డంబెల్ మెడలో యేసుకొని తిరిగినట్టు అనమాట. సో, అంత రిలీఫ్ ఉంటది వాళ్ళకి రిమూవ్ చేసిన తర్వాత. హీలింగ్ 2-3 వీక్స్ పడతది. బట్ బరువు వాళ్ళు తగ్గిపోయింది అన్నది వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా తెలుస్తది. ఓకే. దాంతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు పోస్ట్ ఆప్‌లో ఉన్న వాళ్ళకి పెయిన్, రికవరీ చాలా స్మూత్‌గా అనిపిస్తది. అండ్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ బ్రెస్ట్ రిడక్షన్ పేషెంట్స్. ఆ బ్రెస్ట్ పేషెంట్స్‌లో మోస్ట్‌లీ బ్రెస్ట్ రిడక్షన్ వాళ్ళు చాలా గ్రాటిట్యూడ్‌తో ఉంటారు. బికాస్ ఎన్నో ఇయర్స్ ఆఫ్ సఫరింగ్ ఒక సర్జరీతో వాళ్ళకి ఎండ్ అవుతదనమాట. సో, అంటే ఈ బ్రెస్ట్ రిడక్షన్ తర్వాత రెస్ట్ ఏమైనా అవసరం ఉంటుందా మ్యామ్? ఇది పెయిన్‌ఫుల్ అనే అనుకోవచ్చా ఈ ప్రొసీజర్? సో, సర్జరీ అంటే ఎంతో కొంత పెయిన్ లేకుండా అయితే ఉండదు. ఉండదు. బట్ కాస్మెటిక్ సర్జరీలో వి మేక్ ష్యూర్ దట్ ద రికవరీ ఈజ్ స్మూత్ అండ్ యాజ్ పెయిన్‌లెస్ యాజ్ పాసిబుల్. కొద్ది కూడా డిఫికల్ట్ ఉండకుండా ఉంటది అని చెప్పను కానీ, బట్ వెన్ వి ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ కొంచెం డిస్కంఫర్ట్, పెయిన్ ఉంటది. పెయిన్ కంట్రోలబుల్ పెయిన్. దాన్ని ఎంత వీలైతే అంత తగ్గించి స్మూత్ రికవరీ ఇవ్వడానికి మేము అన్ని రకాల టెక్నిక్స్ ఫాలో అవుతాం. మనకి ఇంట్రా ఆపే కాకుండా బ్లాక్స్ ఇవ్వడము, పోస్ట్ ఆప్ పెయిన్ అంటే టాబ్లెట్స్, ప్యాచెస్, మన దగ్గర అడ్మిట్ అయినప్పుడు ఐవీ ఇవన్నీ కాంబినేషన్‌లో ఒక ప్రోటోకాల్ ఉంటది మాకు. దానివల్ల వాళ్ళకి పోస్ట్ ఆప్‌లో పెయిన్ అవన్నీ కంట్రోల్ చేసి రికవరీకి హెల్ప్ చేస్తాం. ఓకే. సో, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అంటే ఎస్పెషల్లీ బ్రెస్ట్ రిడక్షన్ పేషెంట్స్ నేను యూజువల్‌గా వర్కింగ్ అన్నా కూడా ఒక 1 వీక్ వాళ్ళు ఆఫ్ పెట్టుకుంటే దట్ ఈస్ ఫర్ రికవరీ. కొంచెం రెస్ట్ తీసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎక్కువ టైం తినేసి రెస్ట్ తీసుకుంటే హెల్తీ డైట్. సో, దే విల్ రికవర్ వెల్. 10 డేస్ నుంచి
కొంచెం బెటర్‌గా ఫీల్ అవుతారు. జనరలైజ్డ్‌గా పెయిన్స్ అన్నీ తగ్గుతూ వస్తాయి రోజు రోజుకి. అండ్ కంప్రెషన్ గార్మెంట్‌తో హ్యాపీగా మొబిలైజ్ అవ్వచ్చు. బావుంటది. పెయిన్ కూడా తగ్గుతది. 2-3 వీక్స్ ఈస్ ద యూజువల్ హీలింగ్ పీరియడ్ ఫర్ బ్రెస్ట్ రిడక్షన్. ఆ ఓకే. లోపల స్కిన్ ఇన్సిషన్స్ కానీ అవన్నీ హీల్ అవ్వడానికి 2-3 వీక్స్ పడతది. ఓకే. సో, వీళ్ళు అంటే ఆ ప్రొసీజర్‌లో, ఆ టైంలో అంటే హీల్ అయ్యే టైంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా మేడం? యెస్. సో, ఎస్పెషల్లీ బ్రెస్ట్ రిడక్షన్ పేషెంట్స్‌కి మనం పోస్ట్ ఆప్‌లో కూడా ఇనీషియల్ డ్రెస్సింగ్ అంటే 2-3 డేస్ తర్వాత మనం ఎప్పుడైతే కంప్రెషన్ గార్మెంట్ ఎలా వాడాలో చెప్తామో అంతసేపు కంప్రెషన్ గార్మెంట్ వాడాలి. అండ్ జాగ్రత్తలు అంటే హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఎంతవరకు చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయకుండా ఉండాలి, బరువులు ఎత్తకూడదు. ఇట్లాంటివి ఓకే. జాగ్రత్తలు కొన్ని చెప్తామో అవి ఫాలో అవ్వాలి. తర్వాత పోస్ట్ ఆప్‌లో ఇన్ఫెక్షన్ కంట్రోల్‌కి యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్స్ అలాంటివన్నీ ఇస్తాం. అవన్నీ ఏసుకోవాలి. అండ్ రొటీన్ చెకప్. ఎప్పుడెప్పుడు మేము చెప్తామో అప్పుడప్పుడు వచ్చి చూపించాలి. పర్టిక్యులర్‌గా డాక్టర్ 2 డేస్‌కి రా అంటే 2 డేస్‌కి మేము ఏమేమి సింప్టమ్స్ ఏమేమి రావచ్చు, ప్రాబబుల్ కాంప్లికేషన్స్ ఏం రావచ్చు, అండ్ జనరలైజ్డ్ హీలింగ్ ఎలా ఉంది అని చూడ్డానికి రొటీన్‌గా పిలుస్తాం. 2 డేస్‌కొకసారి, 1 వీక్‌కొకసారి పిలుస్తాం. అలా చెప్పినప్పుడు డాక్టర్ విజిట్స్ చేసుకుంటూ ఇంట్లో హెల్తీ డైట్ తింటూ ఉంటే సరిపోతది. ఓకే. సో, మీరు చెప్పినట్టు హీల్ అయిపోయిన తర్వాత అంటే మీ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెల్తీ బ్రెస్ట్‌ని మనం కంటిన్యూ చేసుకోవడానికి ఎక్సర్‌సైజెస్ ఏమన్నా చేయాల్సి ఉంటుందా? అవసరం లేదా మేడం? ఓకే. సో, బ్రెస్ట్ రిడక్షన్ వాళ్ళు కామన్‌గా అడిగేదేంటంటే, మళ్ళీ నా బ్రెస్ట్ అంత సైజ్ పెరిగిపోతదా? అన్నది వాళ్ళ ఇది. దానికి నేనేమన్నా చెయ్యొచ్చా? ఎక్సర్సైజ్ చేయాలా? ఆగాలా? అని చెప్పి. యూజువల్లీ మనకి తెలియాల్సిందేంటంటే, బ్రెస్ట్ ఎక్సర్సైజ్ వల్ల కానీ, టాబ్లెట్స్ వల్ల గానీ, పెరగడం గానీ, తగ్గడం గానీ ఉండదు. ఇట్ ఈస్ మోస్ట్‌లీ హార్మోనల్. సో, యూజువల్‌గా బ్రెస్ట్ మనం 3/4 తీసేసి 1/4 ఉంచితే, ఆ 1/4 నార్మల్ ఫిజియోలాజికల్ చేంజెస్ అండర్‌గో అవుద్ది. ఎనీ వుమెన్‌లో అయ్యే చేంజెస్. అంటే ఏజింగ్ రిలేటెడ్ కొంచెం గ్రావిటీతో సాగడం, మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఒకవేళ ప్రెగ్నెన్సీ లాక్టేషన్ వస్తే, మళ్ళీ ప్రెగ్నెన్సీ లాక్టేషన్‌లో పెరగడం, కొంచెం తగ్గడం, వెయిట్ లాస్ అయితే కొంచెం లూజ్ అవ్వడం. ఇలాంటివన్నీ ఫిజియోలాజికల్ చేంజెస్ కదా! నార్మల్ బ్రెస్ట్‌లో. అవి నార్మల్ బ్రెస్ట్ లాగే రెస్పాండ్ అవుతది. ఓకే. కానీ వాళ్ళకున్న హ్యూజ్ వెయిట్ దాకా రీచ్ అవ్వదు యూజువల్లీ. అదొకటి. ఇంకొకటి బ్రెస్ట్ ఇదిలో ఆహ్, మళ్ళీ నేను ఎక్సర్సైజ్ చేస్తే అది తగ్గుతదా అంటే అలాంటిది ఉండదు. జాగ్రత్తలు ఏం చేసుకోవాలంటే గుడ్ బ్రాసరీ వేసుకోవాలి. సాగిపోకుండా ఉండడానికి. ఎప్పుడైనా ఎక్సర్సైజ్ అలాంటివి చేసేటప్పుడు హై ఇంటెన్సిటీ, మీడియం ఇంటెన్సిటీ, లో ఇంటెన్సిటీ బ్రాస్ అని ఉంటాయి. అయి మాత్రం స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ ఏసుకోవాలి. సాగకుండా ప్రివెంట్ చేసుకోవాలి. అయి చేసుకుంటే చాలు. ఓకే. సో, కొంతమంది హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళలో ఒక ఆలోచన ఉంటుంది మ్యామ్. ఏంటంటే వెయిట్ లాస్ అయిపోతే బ్రెస్ట్ కూడా తగ్గిపోతుంది అని చెప్పి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన బ్రెస్ట్‌లో ఎంతో కొంత ఫ్యాట్ అంటే ఫైబ్రోగ్లాండ్యులార్ ఫ్యాట్ ఉంటది. ఫ్యాట్, ఫైబ్రోగ్లాండ్యులార్ ఓకే. సో, ఫ్యాట్ ఒక్కటే బ్రెస్ట్‌ని ఫుల్ కాంపోజిషన్ కాదు. సో, వెయిట్ లాస్ ఒక్కటే అయినప్పుడు ఫ్యాట్ కాంపోనెంట్ తగ్గచ్చేమో కానీ మొత్తంగా బ్రెస్ట్ తగ్గదు. సో, చాలామంది నేను చాలా ఎక్సర్సైజ్ చేశాను. నా బ్రెస్ట్ సైజ్ తగ్గట్లేదు. బ్రెస్ట్ సైజ్ అలా తగ్గదు. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఫైబ్రోగ్లాండ్యులర్ టిష్యూ. హ్మ్. ఫ్యాట్ కంపోజిషన్ ఆఫ్ ద ఫ్యాట్ బ్రెస్ట్ ఒక్కటే తగ్గుతది గానీ, ఆ ఫైబ్రోగ్లాండ్యులర్ టిష్యూ డజంట్ వేరీ విత్ ఎక్సర్సైజ్. ఓకే. ఇంకా చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది మ్యామ్. లైపోసెక్షన్ బ్రెస్ట్‌కి చేయొచ్చా హ్మ్. అనేది? సో, కొన్ని ఇండికేషన్స్‌లో లైపోసక్షన్ ఫర్ ద బ్రెస్ట్ కూడా చేస్తాము. చేయకూడదని కాదు. ఇండికేటెడ్ కేసెస్‌లో చేయొచ్చు. ప్రతి ఒక్క కేస్ ఆఫ్ బ్రెస్ట్ రిడక్షన్ అంటే హ్యూజ్ బ్రెస్ట్ ఉండి, సాగి ఉండి, చాలా హెవీగా ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ రిడక్షనే దాని సొల్యూషన్. కొంతమందికి హెవీనెస్ ఉండి, మోడరేట్ సైజ్ ఉండి, వాళ్ళకి సూటబుల్ క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళకి లైపోసక్షన్ కూడా చేస్తాం. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. పేషెంట్ ఆ కేటగరీలోకి సెట్ అయితే అడ్వైస్ చేస్తాం లైపోసక్షన్ కూడా. ఓకే. సో, బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి కొంతమంది కప్పింగ్ థెరపీ అని చెప్పి కొన్ని క్రీమ్స్ వాడడం, ఏవేవో టాబ్లెట్స్ వాడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా మ్యామ్. నిజంగా ఇవి యూజ్‌ఫుల్‌గా ఉంటాయంటారా? మీరు దీన్ని బాగా మీడియాలో ఎంత వీలైతే హ్మ్. అంత వైరల్ చేయాలి. ఎందుకంటే నాకు రీసెంట్‌గానే 3, 4 పీపుల్ కన్సిక్యూటివ్‌గా హ్మ్. ఆహ్, మీరు చెప్పిన 3 థెరపీలకి హ్యూజ్ టైమ్ అండ్ మనీ కేటాయించి ట్రై చేసి వచ్చారు. ఓకే. యూజువల్‌గా ఈ క్రీములు, జెల్లీలు, టాబ్లెట్లు వాటెవర్ కప్పింగ్ ఇవేం పని చేయవు బ్రెస్ట్ సైజ్ పెంచడానికి.
బ్రెస్ట్ సైజ్ పెరిగేది హార్మోనల్ రిలేటెడ్ గ్రోత్ పీరియడ్లో పెరుగుతుంది. బియాండ్ దట్ మీరు పెంచుకోవాలి అనుకుంటే సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. అది ఏదర్ ఇంప్లాంట్ అవ్వచ్చు ఆర్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అవ్వచ్చు. అందుకే క్వాలిఫైడ్ డాక్టర్ని కలవాలి అని చెప్పేది. ఇవన్నీ పనిచేయవు. క్రీములు జెల్లీలు అస్సలు టాబ్లెట్లు ఇవన్నీ ఎంతవరకు హార్మ్ఫుల్లో కూడా మనం చెప్పలేం, బికాస్ దాని కాంపోజిషన్ ఏంటో మనకు తెలియదు. సో ప్లీజ్ డోంట్ యూజ్ క్రీమ్స్, జెల్లీస్, టాబ్లెట్స్ ఫర్ బ్రెస్ట్ సైజ్ ఇంప్రూవ్మెంట్ డజంట్ వర్క్. సో ఈ బ్రెస్ట్ రిడక్షన్‌లో కాంప్లికేషన్స్ ఏమన్నా ఉండొచ్చా? సో యాజ్ ఎనీ సర్జరీ రిడక్షన్ చేసినప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. మనం ఎప్పుడైనా ఏ సర్జరీలో కూడా అనస్థీషియా రిలేటెడ్ అని కాంప్లికేషన్స్ అనుకుంటాం. ప్రొసీజర్ పర్సే అనస్థీషియా అన్నది ఇండివిజువల్ హెల్త్ని బట్టి ఉంటుంది. అండ్ అది మనం ప్రీ ఆపరేటివ్గానే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించి ప్రీ అనస్థెటిక్ చెకప్ అని చేపించి అసెస్ చేస్తాం. అండ్ ప్రొసీజర్ రిలేటెడ్ యూజువల్గా బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అన్నది డే కేర్ సర్జరీ కూడా చేస్తాము. అండ్ కంప్లీట్లీ సేఫ్ సర్జరీ వెన్ డన్ బై అ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. ఓకే. సో ఇప్పుడు లైపోసెక్షన్ గురించి మాట్లాడుకుంటాం. అయితే లైపోసెక్షన్ అంటే బరువు తగ్గడానికి అనేది అందరికీ తెలుసు. మోస్ట్ కామన్‌లీ అందరికీ తెలుసు. అయితే ఇది అంటే బరువు తగ్గడానికేనా? లేదంటే బాడీ షేపింగ్‌కి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుందా? అసలు లైపోసక్షన్ ఈజ్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. అందరూ నేను చాలా లావుగున్నాను, నేను లైపోసక్షన్ చేయించుకుంటాను అని అంటే అది కరెక్ట్ కాదు. లైపోసక్షన్ ఈజ్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. మీరు రెండోది అడిగారు కదా బాడీ కాంటూరింగ్ అని. ఎస్, ఇట్ ఈస్ అ కాంటూరింగ్ ప్రొసీజర్. ఇట్స్ కాల్డ్ ఎ లైపోస్కల్ప్చర్. అంటే ఒక పార్ట్ని కాంటూర్ చేయడానికి మాత్రమే లైపోసక్షన్ వాడతాం. చాలా మందికి ఎంత డైట్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఆర్ వాట్ ఎవర్ కొన్ని డిపాజిట్స్ ఆఫ్ ద ఫ్యాట్ అసలు పోవు. దే ఆర్ కాల్డ్ రెసిస్టెంట్ ఫ్యాట్ డిపాజిట్స్. అది బాడీ నేచర్ని బట్టి వేరియస్ పార్ట్స్లో ఉండొచ్చు. కొంతమందికి హ్యాండ్స్ తగ్గవంటారు, కొంతమందికి పొట్టలో లేటరల్ పార్ట్స్ లవ్ హ్యాండిల్స్ అంటారు, కొంతమందికి థై ఉండొచ్చు. సో అట్లాంటివి చాలా ఏరియాస్ ఉంటాయి. అలాంటివి మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, డైట్ చేసినా తగ్గనప్పుడు లైపోసక్షన్ విల్ హెల్ప్. దాన్ని కాంటూరింగ్ ప్రొసీజర్‌గానే కన్సిడర్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. ఓకే. అంటే శరీరంలో ఏ ఏ భాగాల్లో మనం ఈ లైపోసెక్షన్ చేయొచ్చు? యూజువల్‌గా చాలా సైట్స్‌లో చేసుకోవచ్చు. మనం పైనుంచి చూసుకుంటే సబ్‌మెంటల్ డబుల్ చిన్‌కి చేస్తాము లైపోసక్షన్, హ్యాండ్స్‌కి చేస్తాం. మీరు అడిగినట్టు బ్రెస్ట్ చేయొచ్చు, అబ్డామెన్ చేయొచ్చు, థైస్ చేయొచ్చు, బ్యాక్ చేయొచ్చు. కొంతమందికి బఫెలో హంప్ అంటాం, అక్కడ కూడా చేస్తాం. సో ఇట్లాంటివన్నీ చాలా ఏరియాస్‌లో లైపోసక్షన్ టార్గెటెడ్‌గా చేయొచ్చు. లైపోసక్షన్ ఆ పార్ట్‌ని కాంటూర్ అంటే గర్త్ ఆఫ్ ద అబ్డామెన్ అలా అంటే సర్కంఫరెన్షియల్‌గా దాన్ని తగ్గించామనుకోండి 360 డిగ్రీ లైపోసక్షన్ అబ్డామెన్ అంటాం, అలా కూడా చేయొచ్చు. సో ఇంచ్ లాస్ అవుతది. ఇట్ ఈస్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. ఓకే. అంటే ఒక్కసారి లైపోసెక్షన్ చేసి ఆ ఫ్యాట్ పోయాక మళ్ళీ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో? సో యూజువల్‌గా మనకి ఫ్యాట్ ఈజ్ హైపర్‌ట్రోఫీ అంటే సెల్ ఇంక్రీజ్ అవ్వడం, నాట్ హైపర్‌ప్లేషియా. సో ఆ సెల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అబ్డామెన్‌లో నేను ఫ్యాట్ సెల్స్‌ని మొత్తం డిస్ట్రాక్ట్ చేసి లైపోసక్షన్ చేసి తీసేసాను. సో అగైన్ యూ పుట్ ఆన్ 5-10 కేజీస్ అంత ఎక్కువ ఆర్ మోర్ వెయిట్ పుట్ ఆన్ అయితే ఎక్కడో దగ్గర ఫ్యాట్ డిపాజిట్ అవ్వాలి. సో ఎక్కడ లైపోసక్షన్ చేయలేదో అబ్నార్మల్ సైట్స్‌లో ఫ్యాట్ డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటది. అందుకనే ప్రీ ఆపరేటివ్‌గానే పేషెంట్స్‌కి చెప్తాము, మెయింటైన్ అ స్టేబుల్ వెయిట్. ఓకే. యూజువల్లీ ఇఫ్ యూ డోంట్ లూజ్ వెయిట్ ఈజ్ ఆల్సో ఓకే, బట్ డోంట్ గెయిన్ వెయిట్. ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకుంటే రిజల్ట్స్ చాలా లాంగ్ లాస్టింగ్‌గా ఉంటాయి. బట్ అగైన్ ఇఫ్ యూ పుట్ ఆన్ ఎనార్మస్ వెయిట్ అలా ఉంటే అబ్నార్మల్ సైట్స్‌లో ఫ్యాట్ డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే. సో అంటే లైపోసెక్షన్ చేసిన తర్వాత మనకి స్కిన్ లూజ్‌గా అయిపోతుంది కదా! దాన్ని ఎలా కవర్ చేస్తారు? సో యూజువల్‌గా ఏంటంటే స్కిన్ సిటీతో కొంచెం ఎంతో కొంత రిట్రాక్ట్ అవుతది స్కిన్. యంగర్ ద ఏజ్ మోర్ ఎలాస్టిసిటీ కాబట్టి మోర్ రిట్రాక్షన్ యంగర్ పీపుల్‌లో బావుంటది. అండ్ దానికి సపోర్టివ్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో యూజువల్‌గా ఇప్పుడు మనం వాడే లైపోసక్షన్‌లో వేజర్ లైపోసక్షన్ అని కామన్‌గా వాడుతున్నాము. దాంట్లో సబ్డర్మల్ ఫైబ్రోసిస్ కాజ్ చేసి దానివల్ల స్కిన్ రిట్రాక్షన్ హెల్ప్ చేస్తుంది. దెన్ స్కిన్ టైటనింగ్ డివైసెస్ అని కూడా వచ్చాయి, అవి కూడా యాడ్ చేసి చేయొచ్చు. అండ్ ఇవన్నీ కాకుండా నాన్ సర్జికల్‌గా కూడా స్కిన్ టైటనింగ్ చేయొచ్చు. సో అలాంటివన్నీ యాడ్ ఆన్ చేయొచ్చు. కొంతవరకు లైపోసక్షన్‌తో ఎయిడ్ చేసినవి పోస్ట్ ఆపరేటివ్‌గా ఈ పరికరాలన్నీ వాడి స్కిన్ టైటనింగ్ అవ్వచ్చు, నాన్ సర్జికల్ స్కిన్ టైటనింగ్ అవ్వచ్చు, అండ్ కొల్లాజెన్ సప్లిమెంట్స్ ఇట్లాంటివన్నీ ఎయిడ్ చేసి స్కిన్ రిట్రాక్షన్‌కి హెల్ప్ చేస్తాం. ఓకే. సో
అంటే లైపోసెక్షన్ చేయడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా మేడం? యూజువల్‌గా లైపోసక్షన్‌కి ఏమీ ఏజ్ లిమిట్ లేదు. ఎనీ కైండ్ ఆఫ్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కైండ్ ఆఫ్ కాస్మెటిక్ ప్రొసీజర్‌కి ఇట్ డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. పేషెంట్‌కి ఏంటి కావాలి? అది పాసిబుల్లా కాదా? ఇఫ్ వి ఆర్ కాంటెంప్లేటింగ్ దట్ సర్జరీ అది తనకి ఇండికేటెడా కాదా? అండ్ హౌ సేఫ్ ఈజ్ ఇట్? బికాస్ ఓకే. దీస్ ఆర్ ఆల్ ఎలెక్టివ్ ప్రొసీజర్స్. పేషెంట్ హెల్తీగా ఉండి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో వాళ్ళకి తెలిసి అది మనం డెలివర్ చేయగలం అనుకుంటే ఇట్ క్యాన్ బి అటెంప్టెడ్. ఓకే. సో, ఇప్పుడు మనం చూస్తే అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మందిలో షుగర్స్, థైరాయిడ్స్ అండ్ బీపీ ఉంటున్నాయి కాబట్టి ఇలా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఏమైనా పర్టిక్యులర్‌గా ఈ సర్జరీ చేయకూడదని ఏమన్నా ఉంటుందా? లేదండి. యూజువల్‌గా హైపర్‌టెన్సివ్ డయాబెటిస్ అన్నది ఇంతకు ముందు కంటే చాలా కామన్‌గా చూస్తున్నాం అన్నది కరెక్ట్. హైపర్‌టెన్సివ్ అయినా, డయాబెటిస్ అయినా, హైపోథైరాయిడిజం అయినా కూడా కంట్రోలబుల్ లిమిట్స్‌లో ఉన్నప్పుడు అండ్ వెల్ మెయింటైన్డ్ ఆల్రెడీ వాళ్ళు ఆన్ టాబ్లెట్స్ అయినా ఆర్ మెయింటైన్ చేసుకుంటున్నారు. మనం ఇన్వెస్టిగేషన్స్ కొంచెం ఎక్స్‌ట్రా చేయిస్తాం డెఫినెట్‌గా. చేయించి మళ్ళీ అనస్థీషియా చెకప్ చేయిస్తాం. వీటిల్లో బానే ఉంది అనుకుంటే అవన్నీ కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్. వాళ్ళలో కూడా చేయొచ్చు. బట్ విత్ ఎక్స్‌ట్రా ప్రికాషన్స్ అండ్ కేర్. ఓకే. సో, యూజువల్లీ మమ్మీ మేకవర్‌లో ఏ ప్రొసీజర్ చేయాలన్నా కూడా దానికన్నా ముందు ఏమైనా టెస్ట్‌లుంటాయా మ్యామ్ పర్టిక్యులర్‌గా? ఆ! పర్టిక్యులర్‌గా అంటే రొటీన్ ఇన్వెస్టిగేషన్సే కాకుండా అంటే బ్లడ్ లెవెల్ ఎలా హ్మ్. ఉన్నది? రీనల్ ఫంక్షన్ ఎలా ఉన్నది? ఇప్పుడు మీరు అడిగినట్టు చెస్ట్ ఎక్స్‌రే, ఈసీజీ ఇట్లాంటివన్నీ ప్రీ అనస్థీషియా చెకప్‌లో కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేపిస్తాం. అది కాకుండా పర్టిక్యులర్‌గా ఇఫ్ పేషెంట్‌కి మనం టమ్మీ టక్కే చేస్తామనుకోండి. అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అండ్ పెల్విస్ అడుగుతాం. ఒకవేళ సి సెక్షన్ అయినా, నార్మల్ లేబర్ అయినా ఒక్కొక్కసారి మనకు తెలియని హెర్నియాస్ అట్లాంటివి ఉండొచ్చు. అండ్ డైవారికేషన్ ఆఫ్ రెక్టై ఎంతుంది? అవన్నీ తెలుస్తాయి అల్ట్రాసౌండ్ అబ్డోమెన్‌లో. ఆర్ ఇంట్రా అబ్డామినల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి చేస్తాం. ఫర్ సపోజ్ బ్రెస్ట్ చేస్తున్నామనుకోండి. బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ కానీ, మామోగ్రామ్ కానీ ఏజ్‌ని బట్టి అడుగుతాం. ఇవి కూడా ఎందుకు చేపిస్తామంటే ప్రీ ఆప్‌గా వాళ్ళ బ్రెస్ట్ స్టేటస్ ఎలా ఉంది? పోస్ట్ ఆప్‌గా ఏమన్నా వాళ్ళకి కొత్త లీషన్స్ వస్తే కంపారిజన్ చేసుకోవడానికి కూడా ఉంటది. అండ్ మనకి ఓవరాల్‌గా బ్రెస్ట్ ఏమన్నా లంప్స్ ఉన్నాయా? ఏమన్నా స్వెల్లింగ్స్ ఉన్నాయా? ఎలా ఉన్నది అని తెలుసుకోవడానికి చేపిస్తాం. ఇవన్నీ ఇండివిడ్యువల్‌గా ప్రొసీజర్స్‌ని హ్మ్. బట్టి ఎక్స్‌ట్రా ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాం. ఓకే. సో, న్యూ మామ్స్‌కి హెవీ బ్రెస్ట్ ఎంత ప్రాబ్లమో, టమ్మీ కూడా అంతే ప్రాబ్లమ్ మ్యామ్. అంటే డెలివరీ తర్వాత మనకి పొట్టతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు లైపోసెక్షన్‌కి, టమ్మీ టక్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, యాజ్ వి సెడ్ లైపోసక్షన్‌లో ఏంటి అంటే చిన్న హోల్స్ ద్వారా క్యాన్యులాస్ పాస్ చేసి ఫ్యాట్‌ని సక్షన్ చేసి తీసేస్తాం. సో, ఇట్ ఈస్ అ బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్. టమ్మీ టక్‌లో ఏంటంటే అలాంగ్ విత్ లైపోసక్షన్ వి ఆర్ ఆల్సో రిమూవింగ్ ఎక్సెస్ స్కిన్. అంటే ఏదైతే సాగీ స్కిన్ ఉంటదో చాలా లూజ్‌గా అంబ్లికస్ కింద చాలా హెవీగా ఉంటాయి చాలామందికి. అట్లాంటి ఎక్సెస్ స్కిన్‌ని కూడా రిమూవ్ చేస్తాం. అండ్ టమ్మీ టక్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం డైవారికేషన్ ఆఫ్ రెక్టే అన్న కండిషన్ ఉంటే దాన్ని కూడా రిపేర్ చేస్తాం. వేరస్ లైపోసక్షన్‌లో ఓన్లీ హోల్స్ ద్వారా ఎళ్లి ఎక్సెస్ ఫ్యాట్ ఏమన్నా ఉంటే దాన్నొక్కటే తీస్తున్నాం. సో, అంటే టీనేజర్స్‌లో గూడా మనం చూస్తూ ఉంటాం మ్యామ్. చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. హెవీ బ్రెస్ట్‌తో కానీ, లేదు అంటే బ్రెస్ట్ అస్సలు లేకపోవడం కానీ. వీళ్ళలో ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? చేయొచ్చు బ్రెస్ట్ గురించి. అంటే ఇప్పుడు యూజువల్లీ గ్రోత్ పీరియడ్ అయిపోవాలి. అంటే హ్మ్. ఫీమేల్స్‌లో 21, 18-21 ఏజ్ తర్వాత ఏదన్నా ఇంటర్ఫియర్ అవ్వడం ఈజ్ కరెక్ట్. కానీ కొన్ని ఎక్సెప్షనల్ సిట్యుయేషన్స్‌లో హెవీ బ్రెస్ట్ హ్యూజ్ జైగాంటోమాస్టియా అని ఉంటాయి. చాలా హెవీగా ఉండి అసలు హ్మ్. వాళ్ళు బయటికెళ్ళలేక, బరువు ఆల్ కైండ్స్ ఆఫ్ ఫంక్షనల్ ఇష్యూస్ ఉండి ఆర్ డిప్రెస్డ్ పేషెంట్స్ అలా ఏమన్నా ఉంటే కొన్ని కన్సిడరేషన్స్‌లో పేరెంట్స్ కన్సెంట్ తీసుకొని చేస్తాం. అది చాలా మైనర్ ఇండికేషన్. అలాగే అబ్బాయిల్లో మ్యాన్ బూబ్స్ అంటాం గైనకోమాస్టియా. అరౌండ్ ప్యూబర్టీ 13-14 ఇయర్స్ అప్పుడే స్టార్ట్ అయ్యి ఇది కూడా అలాగే పెరుగుతది. కొంతమందికి ఫీమేల్ బ్రెస్ట్ లాగా అంత లావుగా ఉండి అండ్ బుల్లీయింగ్‌కి పక్కనోళ్ళు ఏదో అలాంటివి చాలా కామన్. అలా ఉన్నప్పుడు కూడా యంగర్ ఏజ్‌లో కూడా సర్జరీ అటెంప్ట్ చేస్తాం కానీ అది చాలా మైనర్ ఇండికేషన్. సో, యూజువల్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే
ఆఫ్టర్ గ్రోత్ పీరియడ్ 18-21 తర్వాత ఇలాంటి కాస్మెటిక్ సర్జరీస్ అన్ని అటెంప్ట్ చేయొచ్చు. అండ్ బిఫోర్ దట్ దేర్ ఆర్ ఫ్యూ ఇండికేషన్స్. అది కూడా డాక్టర్తో మాట్లాడి అన్ని ఇండికేషన్స్ ఉంటేనే దాన్ని అటెంప్ట్ చేస్తాం. ఓకే. అండ్ బ్రెస్ట్ సైజ్ యూజువల్గా చిన్నదైన వాళ్ళల్లో ఓన్లీ గ్రోత్ పీరియడ్ అయిన తర్వాత చేస్తేనే బెటర్. ఓకే. కొన్ని కండిషన్స్ ఉంటాయి, దాంట్లో యూనిలేటరల్ ఆర్ బయోలేటరల్ యాబ్సెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఒక్కొక్కసారి దాన్ని కొన్ని సిండ్రోమ్స్లో కూడా ఉంటాయి, వాటికి కూడా చేస్తాము. అది కూడా ముందే ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించుకొని గ్రోత్ పీరియడ్ అయిపోతే చేస్తాం. ఓకే. సో, ట్రీట్మెంట్ 18 తర్వాతే ఉంటుంది కాబట్టి అంటే చాలామంది అంటే మీరు సర్జరీ అవసరం లేదు, కంపల్సరీ కాదు అన్న వాళ్ళలో కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు గదా! వీళ్ళేమైనా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంచెం దీన్ని కవర్ చేసుకోవచ్చంటారా? ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎందుకు కన్సల్టేషన్‌కి రావాలి అంటే, ఇప్పుడు వాళ్ళకి బ్రెస్ట్ సైజ్ చిన్నది ఉంది అని అనుకున్న పేషెంట్‌కి ఆల్రెడీ బాగా డిప్రెషను ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఉంటది. డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే వాళ్ళకేంటంటే దే హ్యావ్ అన్ ఆప్షన్. అంటే ఫ్యూచర్‌లో అది నార్మల్ అవ్వచ్చు అన్న హోప్ వాళ్ళకి చెప్పగలిగితే అండ్ వాళ్ళకి కరెక్ట్ కౌన్సిలింగ్ ఇస్తే, ఈ టైంలో మేము సర్జరీ అటెంప్ట్ చేయొచ్చు, యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దిస్, దీని నుంచి మీరు బయట పడొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. దే నీడ్ స్ట్రాంగ్ కౌన్సిలింగ్. అలాంటివి చేసినా కూడా ఇట్ బెనిఫిట్స్ దెమ్. సో ఈదర్ వేస్ కన్సల్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్. టీనేజర్స్లో కూడా ఈ మధ్య కాలంలో వీఆర్ గెట్టింగ్ టీనేజ్ పేషెంట్స్, బట్ కొంతమందికి ఇండికేషన్స్ ఉంటే అడ్వైజ్ చేస్తున్నాం, లేని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వెయిట్, వీ విల్ డూ ఇట్ బట్ ఎట్ ద రైట్ టైం అని కౌన్సిలింగ్ ఇస్తాం. ఓకే. సో, టీనేజర్స్‌లో ఈ రైనోప్లాస్టీ విషయానికొస్తే ట్రీట్మెంట్ చేయాల్సిన సందర్భాలుంటాయా మేడం? కొన్నిసార్లు ఏంటి అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు కొంతమంది పడతారు. ఆ! పడిన తర్వాత నోస్‌కి ఏదో ఇంజరీ అవుతది. ఇమ్మీడియేట్‌గా అలాంటి హ్మ్. ఇంజరీస్‌ని మనం కరెక్ట్ చేస్తాం. అదే ఎప్పుడో పడి దెబ్బ తగిలి ఇంజరీ వల్ల కూడా డిఫార్మిటీలు రావచ్చు. అండ్ శ్వాస తీసుకోవడానికి కష్టము అలాంటి కండిషన్స్ ఉంటాయి, ఫంక్షనల్ రీజన్స్. వాటికి సర్జరీలు చేయొచ్చు. బట్ యూజువల్లీ కాస్మెటిక్‌గా చేంజెస్ కావాలి అంటే గ్రోత్ పీరియడ్ అయిపోయిన తర్వాత చేస్తాం. ఓకే. సో, రైనోప్లాస్టీ అనగానే అంటే కేవలం అందం కోసమే అనుకోవచ్చా? లేదు అంటే శ్వాస సంబంధిత ఇబ్బందులకు కూడా ఉపయోగపడుతుందా? ఫంక్షనల్ రీజన్స్ కూడా ఉంటాయి. 2 రకాల ఇండికేషన్స్ కూడా ఉంటాయి. కొంతమందికి రికరెంట్ కోల్డ్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, తర్వాత పరిగెడుతున్నా, ఏదైనా జిమ్ చేస్తున్నా శ్వాస తీసుకోవడానికి కష్టం అంటారు. ఒక నోస్ నుంచి బాగా తీసుకోవడం, ఇంకో నాస్ట్రిల్ నుంచి సరిగ్గా తీసుకోకపోవడం. అట్లాంటివి చాలా కామన్ సింప్టమ్స్ ఉంటాయి. అంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అట్లాంటి కాజెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఫంక్షనల్ ఇండికేషన్ ఫర్ అ రైనోప్లాస్టీ. ఒక్కొక్కసారి ఓన్లీ అందానికి ఆర్ షేప్, సైజ్, హ్మ్. సిమెట్రీ ఇలాంటి వాటికి చేసేది మాత్రం ప్యూర్‌లీ కాస్మెటిక్ కేసెస్. 2 రకాలు చేస్తాం అండ్ 2 కాంబినేషన్‌లో కూడా చేయొచ్చు. ఓకే. సో, అంటే నోస్ షేప్ మీరన్నట్టు చాలామంది మార్చుకోవాలి అనుకుంటారు. నిజంగా ఇలా మార్చుకోవడం వల్ల మనకి ఫేస్‌లో ఏమైనా చేంజెస్ ఎక్కువగా కనిపిస్తాయా? నోస్‌ని ఎందుకు అందరూ ఇది అంటే, అది మోస్ట్ స్ట్రైకింగ్ ఫీచర్ ఆఫ్ ద ఫేస్ కాబట్టి చాలామంది నోస్ బావుంటే యూజువల్‌గా ఇమేజ్ వెంటనే దాని మీదకి డైవర్ట్ అయిపోతది. అందుకని చాలామంది నోస్‌లో చేంజెస్ అడుగుతారు. నోస్ చేంజెస్ చేస్తే ఫేస్‌లో చాలా చేంజ్ కనిపిస్తది. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండికేషన్. దేనికి చేశాము అని చెప్పి. కొంతమందికి గ్రాస్‌గా ఫ్లాట్ డాట్స్ అంటే ఫ్లాట్ నోస్ అసలేం బ్రిడ్జ్ లేకుండా అలా ఉంటది. హ్మ్. కొంతమందికి చాలా లావు ముక్కుంటది. హ్మ్. కొంతమందికి పక్కకి జరిగిపోయినట్టు ఉంటది. సో, ఇవన్నీ ఏంటంటే నోటిసబుల్ చేంజెస్. చూసిన వెంటనే కనిపిస్తాయి. ఇట్లాంటివి కరెక్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫేస్‌లో చాలా చేంజ్ ఉంటది. అవును. అండ్ పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అవును. కొన్ని సటిల్ చేంజెసే చేస్తే అంత రికగ్నైజబుల్ కాదు కానీ, యూజువల్‌గా పేషెంట్‌కి బాగా తెలుస్తది. హ్మ్. సో, మీరన్నట్టు చాలామంది చాలా అందంగా ఉంటారు మేడం. చూస్తే నోస్ ఒకటే చాలా పెద్దగా కనిపించి పాపం ఆ అందాన్ని తగ్గించేస్తూ ఉంటుంది. వీళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? నోస్‌ని అదే చెప్పాను గదా! షేప్, సైజ్, సిమెట్రీ ప్రకారం చేంజ్ చేయొచ్చు. పెద్దగా ఉన్న నోస్‌ని చిన్నది చేయడం కానీ, ఆర్ పక్కకున్న నోస్‌ని స్ట్రెయిట్ చేయడం కానీ, ఫ్లాట్‌గా ఉన్నదాన్ని సైజ్ ఇంక్రీజ్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ చాలా రకాలు ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ నోస్ అనమాట. బట్ ఓన్లీ థింగ్ నేను పేషెంట్స్‌కి చెప్తానేంటంటే, వాళ్ళ నోస్‌లో చేంజెస్ చేసి బెటర్‌గా చేయొచ్చు. బట్ వేరే వాళ్ళ నోస్ లాగా ఎప్పుడు తయారు చేయలేం. యూజువల్‌గా రైనోప్లాస్టీలో మాకొచ్చేదేంటంటే ఎవరైనా రిఫరెన్స్ ఇమేజ్ తీసుకొస్తారు. ఓకే. మోస్ట్ కామన్‌గా యాక్ట్రెస్‌లు ఫోటోలు హుహు. తీసుకొచ్చి నాకిట్లాంటి నోస్ కావాలి అని చెప్పి. అట్లాంటి అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ చేయలేం.
ఓకే. వాళ్ళ నోస్‌లో నుంచి ఎంత వీలైతే అంత చేంజెస్ తీసుకొచ్చి, అది బెటర్‌మెంట్. ఈస్థెటికల్లీ గుడ్ నోస్ చేయొచ్చు. అంతేగాని కొత్త ఎవరో ఫేస్‌లో ఉన్న నోస్ లాగా చేయలేం. ఓకే. సో, అట్లనే అంటే రైనోప్లాస్టీలో మనకి ఈ ముక్కు లోపల ఎముకను కార్టిలేజ్‌ని మార్చేప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటాయా? యాహ్! సో, ఇప్పుడు బోను ఉంటది, కార్టిలేజు ఉంటాయి. ఆ రెండిటిని మోడిఫై చేసి నోస్ షేప్, స్ట్రక్చర్ మార్చొచ్చు. దీన్ని మోడిఫై చేయడం వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. యూజువల్‌గా అలాంటి మోడిఫికేషన్స్ ఆర్ పర్మనెంట్. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి. దీనివల్ల ఏం పెద్ద కాంప్లికేషన్స్ నాట్ వెరీ గ్రేవ్ కాంప్లికేషన్స్. ఇంట్రా ఆప్‌గా తీసుకునే కాంప్లికేషన్స్ కొన్ని పోస్ట్ ఆప్ తప్ప యూజువల్‌గా రిజల్ట్స్ బావుంటాయి. దేర్ ఆర్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. సో, అంటే ఇప్పుడు ఈ రైనోప్లాస్టీ తర్వాత మనకి అంటే సర్జరీ చేయించుకున్నట్టు తెలిసిపోతుందా మ్యామ్? న్యాచురల్‌గానే ఉంటుందా? యాహ్! సో, యూజువల్‌గా ఇమ్మీడియేట్‌లీ పోస్ట్ సర్జరీ 2 టైప్స్ ఆఫ్ రైనోప్లాస్టీ. ఓపెన్ రైనోప్లాస్టీ, క్లోజ్డ్ అని ఉంటాం. క్లోజ్డ్‌లో అయితే ఇన్సిషన్స్ కూడా కనిపించవు. నోస్ లోపలుంటది. ఓపెన్ రైనోప్లాస్టీలో అయితే ఒక చిన్న ఇన్సిషన్ ఈ లెవెల్‌లో ఉంటది. యూజువల్‌గా ఆ ఇన్సిషన్స్ ఆర్ వెరీ హిడెన్. మనం ఎట్ ఎ గ్లాన్స్ నన్ను ఇలా చూసిన వెంటనే కనిపెట్టే ఇన్సిషన్స్ కాదు. చాలా హిడెన్‌గా ఉంటాయి అండ్ రికగ్నైజ్ చేయడం కష్టం. ఇనీషియల్లీ పోస్ట్ సర్జరీ యెస్. స్వెల్లింగ్ ఉంటది, వాపు ఉంటది, బ్రూయిజెస్ అంటే ఇది కళ్ళ కింద అలా బ్రూయిజెస్ కూడా ఉండొచ్చు. బట్ విత్ టైమ్ అవన్నీ తగ్గిపోయి ఇట్ బికమ్స్ మోర్ నేచురల్. ఓకే. సో, అప్పుడు ఐడెంటిఫికేషన్ కష్టమే. ఇన్సిషన్స్ ఆర్ నాట్ వెరీ విజిబుల్. హిడెన్‌గానే ఉంటాయి. ఓకే. అంటే ఈ రైనోప్లాస్టీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్‌గా పోస్ట్ రైనోప్లాస్టీ మేము నోస్ మీద టేప్స్, ఒక్కొక్కసారి స్ప్లింట్ పెడతాము. అది యూజువల్ రికవరీ టైమ్ 7 డేస్ ఉంచుకోవాలని చెప్తాము. దాని తర్వాత అన్ని ప్లాస్టర్స్ అవి రిమూవ్ చేస్తాము. ఫస్ట్ 1 వీక్ తర్వాత నుంచి వాళ్ళకి చెప్తాము నోస్ ఎక్కువ హ్యాండిల్ చేయొద్దు, బ్లో చేయొద్దు నోస్. అండ్ ఈ టైంలో ఏదైనా దెబ్బలు అలా తగలకుండా చూసుకోవాలి అని జాగ్రత్తలు చెప్తాం. ఇవన్నీ కాకుండా యూజువల్‌గా పోస్ట్ ఆపరేటివ్‌గా ఏం చేస్తారో పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్, అడిక్వేట్ రెస్ట్, హెల్తీ డైట్ అవి చేస్తే సరిపోతది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే మామీ మేకోవర్ గురించి కొంతమందికి తెలిసినా ఇంకా చాలా మందిలో ఈ అవగాహన అనేది లేదు. అండ్ న్యూ మామ్స్‌కి ఇది చాలా ఉపయోగపడుతుంది. కరెక్ట్. చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని కోల్పోతూ కరెక్ట్. ఉంటారు ఈ కరెక్ట్. టైంలో. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ మీరు కూడా యెస్. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా! ఇది ఇవాల్టి హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.